శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు. ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఎంత కష్టపడ్డా కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. అనవసరమైన ఖర్చులు ఏమీ లేదు. జలుబు చేస్తుందండి. జలుబుకి ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఆఖరికి హాస్పిటల్లో చేరమంటారు. హాస్పిటల్లో చేరతారు. రక్త పరీక్షలు రకరకాలు చేస్తారు. ఇన్ని చేసి కూడా వారం రోజుల దాకా ఏం చెప్పడానికి కుదరదండి. వారం రోజుల తర్వాత ఏ సంగతి చెప్తాం. అయితే వారం రోజుల లోపల బతుకుతాడో చేస్తాడో తెలియదు. ఇట్లా భయపెడతారు. ఈ వారం రోజులకి ఏమవుతుంది? ఏముండదు, తగ్గిపోతుంది. ఏమయ్యా తగ్గిపోయిందిగా. అసలు రోగం ఏదో నిర్ధారణ కాదు, డబ్బులు మాత్రం వదిలిస్తుంది. ఇటువంటి అనవసరం చేసిన తర్వాత ఏమంటారు? డాక్టరు వారం రోజులు హాస్పిటల్లో పెట్టుకుని డబ్బులు కాజేశారంటారు. కాదు, ఎన్ని పరీక్షలు చేసినా రోగం ఏమిటో అర్థం కాదు. డాక్టర్లు కూడా పొరపాటు చేయరు, అన్ని విధాల పరీక్ష చేస్తారు. కానీ వాడగా యాంటీబయాటిక్స్ ఏవో వాడంగానే దానంతా తగ్గిపోతే డాక్టర్లు ఇన్ని రోజులు అట్టు పెట్టుకొని డబ్బులు కాజేశాడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ డాక్టర్లు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలనేది కూడా లేకుండా మరి అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి తక్కువ మంది ఏదో ఇంట్లో కూర్చొని రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది మనిషిని రక్షించడమే వాళ్ళ ఉద్దేశంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ టైంకి రాకపోతే మనిషి ప్రాణాలు కూడా పోతాయి. అట్లాంటి డాక్టర్లు ఉంటేనే ఇవాళ మనం బతుకుతున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు శ్రీ మహావిష్ణువుతో సమానంట. కాబట్టి వైద్యుడిని కానీ, బ్రాహ్మణ్ణి కానీ, జ్యోతిష్యుడిని కానీ, దేవాలయంలో దేవుణ్ణి కానీ, దేవాలయంలో అర్చకుడిని కానీ ఏదైనా అంటే మనం వాళ్ళు ఏదైనా అంటే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. ఎప్పుడూ ఎవరిని కూడా అర్చకుడున్నాడు, వాడికి ఇచ్చేది 5,000 రూపాయల జీతం. ఆ 5,000 రూపాయల జీతంతో ఎట్లా బతుకుతున్నాడో తెలియదు. కానీ ఎవరిని ఏమి అండు. నువ్వు రూపాయి పళ్ళల్లో వేసినా వేగపోయినా సడగోపురం పెడతాడు, తెచ్చిస్తాడు. మరి దోపలు దేవుడి దగ్గర పువ్వు తెచ్చేయమంటే తెచ్చిస్తాడు. అందరితో మంచిగా మాట్లాడతాడు. మరి వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడతారు? డాక్టర్లని మాట్లాడకూడదు, వైద్యుడిని మాట్లాడకూడదు, పురోహితుడిని అర్చకుడిని మాట్లాడకూడదు, జ్యోతిష్యుని మాట్లాడకూడదు. జ్యోతిష్యం అంటే మాటలు కాదు, ఎన్ని సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టి చేస్తేనే జ్యోతిష్యం అవుతుంది. ఈ సింహరాశి పరిస్థితి బాగాలేదు. మరి బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కుంటానికి వీలవుతుంది, వివాహం చేసుకుంటానికి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు చెడగొట్టడానికి శని పూర్తిగా అవరోధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు చూసే వాళ్ళకి
ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటిది కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్తగా పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే, ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజుని బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవడం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను, ఇది చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వినలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు, ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే, భార్య వింది వాళ్ళ చెప్పిన మాట, వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీకు కింద జీతగాడినా, మీకు ఏమైనా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్పావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు, రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే, మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.